This conference will now be recorded. హాయ్ స్టూడెంట్స్. ఇవాళ మనం ఇండస్ వాటర్స్ ట్రీటీ గురించి డిస్కస్ చేద్దాం. వీఆర్ ఆల్ వెల్ అవేర్ ఆఫ్ ద డెడ్లీ టెర్రర్ అటాక్ దట్ టుక్ ప్లేస్ ఇన్ పహల్గామ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కాశ్మీర్, వేర్ 26 innocent people were killed by the terrorists. సో వీళ్ళందరూ they don't belong to any type of army or military or any security forces. వీళ్ళు మీలాగా నాలాగా దే ఆర్ కామన్ పీపుల్. So, ఈ attack in retaliation ga, the government of India has decided to suspend the Indus Waters Treaty. So, government of India ఏం చేసింది? It has put this treaty in abeyance. So, మనం abeyance అనే term కి మీనింగ్ తెలుసుకోవాలి, because it's important to know the meaning of certain terms. So, abeyance అంటే a state of temporary suspension అని అర్థం. సో ఈ ట్రీటీని సస్పెండ్ చేసింది ఎవరు? ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే, దిస్ ఈస్ ద ఫస్ట్ ఎవర్ ఇన్స్టెన్స్ దట్ దిస్ ట్రీటీ ఈస్ బీయింగ్ సస్పెండెడ్. ఈవెన్ 2016లో జరిగిన ఉరి అటాక్స్ కానీ, పుల్వామా అటాక్స్ అప్పుడు కానీ ఎప్పుడు కూడా ఈ ట్రీటీ అనేది సస్పెండ్ కాలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ అన్నమాట. సో ఇప్పుడు మనం ఏ ఇష్యూనైనా తీసుకుంటే, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు రిలేట్ ఇట్ టు అవర్ సిలబస్. ఎందుకంటే ఒక సెన్స్ ఆఫ్ పర్పస్, అసలు అది ఎందుకు చదువుతున్నాం మనం, దాని యొక్క రిలవెన్స్ ఏంటి అనేది తెలుస్తుంది. సో ఈ షో వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ కి, గవర్నెన్స్ పార్ట్ కి, అలాగే జియోగ్రఫీ ఆఫ్ ఇండియా. ఎందుకు? బికాస్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద రివర్ సిస్టమ్ కాబట్టి ఈ మూడిటికి వీ కెన్ లింక్ దిస్ టు అవర్ సిలబస్. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద డీటెయిల్స్, అసలు ఇండస్ రివర్ సిస్టమ్ అంటే ఏంటి, దాంట్లో ఏమేమి రివర్స్ ఉన్నాయి అనేది మనం బేసిక్ గా చూద్దాం. సో as we know, Indus river system లో Indus river is the major river, and దీని origin వచ్చేసి లేక్ మానసరోవర్ సరోవర్ దగ్గర జరుగుతుంది, which is in Tibet plateau of China. అండ్ అలాగే ఇది చైనాలో ఒరిజినేట్ అయ్యి లేదా టిబెట్ లో ఒరిజినేట్ అయ్యి నార్త్ వెస్ట్ గా ఫ్లో అయ్యి ఇట్ ఎంటర్స్ ఇంటూ లడాక్. మనకు తెలుసు, లడాక్ అనేది ఇప్పుడు ఒక యూనియన్ టెరిటరీ కింద మారింది. సో లడాక్ రీజియన్ లో ఇండియాకి ఎంటర్ అయ్యి, ఇండియాలో ఫ్లో అయ్యి ఈవెన్చువల్లీ ఇట్ విల్ ఎంటర్ ఇంటూ పాకిస్తాన్. పాకిస్తాన్ ఎక్కడ ఎంటర్ అవుతుంది? పాకిస్తాన్లోకి ఈ గిల్గిత్ బల్తిస్తాన్ అనే ఏరియాలో పాకిస్తాన్లోకి ఎంటర్ అయ్యి, పాకిస్తాన్లో కూడా ఫ్లో అయ్యి ఇట్ డ్రైన్స్ ఇంటూ అరేబియన్ సీ, ఎక్కడ నియర్ కరాచీ. సో మనకి ఈ రివర్ సిస్టంలో ఇండస్ గురించి మనం చూసాము. అలానే దేర్ ఆర్ టోటల్ 6 రివర్స్ ఇన్ దిస్ సిస్టమ్. ఇండస్తో కలిపి మొత్తం 6 ఉన్నాయి. మిగతా 5 రివర్స్ ఏంటి? విచ్ ఆర్ జేలం, చేనాబ్, రావి, బియాస్ అండ్ సట్లెజ్. ఈ 5 రివర్స్ అండ్ ఇండస్ కలిపి మనం దీన్ని ఇండస్ రివర్ సిస్టమ్ అంటాం. అలాగే దీస్ రివర్స్ ఆర్ అరేంజ్డ్ ఫ్రమ్ నార్త్ టు సౌత్ ఆర్డర్. జేలం ఈస్ ద నార్దర్న్ మోస్ట్ రివర్ అండ్ సట్లెజ్ ఈస్ ద సదరన్ మోస్ట్ రివర్. మనం ఇక్కడ మ్యాప్ లో కూడా చూడొచ్చు, ఇక్కడ ఇండస్ ఒరిజినేట్ అవుతుంది, జేలం, చేనాబ్, రావి, బియాస్ అండ్ సట్లెజ్. ఓకే, సో మనం ఈ ట్రీటీ యొక్క బ్యాక్ డ్రాప్ చూద్దాం. అసలు ఈ ట్రీటీ ఎప్పుడు చేశారు, ఎందుకు చేశారు అనే డీటెయిల్స్ కోసం. సో ఇట్ ఈస్ ఏ వాటర్ షేరింగ్ అగ్రిమెంట్, యాజ్ వి నో, బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్, బ్రోకర్డ్ బై ద వరల్డ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ 1960. ఇది ఇంపార్టెంట్. ఎవరు మీడియేట్ చేశారు అంటే, ఇట్ ఈస్ మీడియేటెడ్ బై ద వరల్డ్ బ్యాంక్ ఇన్ ద ఇయర్ 1960. సో అలాగే ఈ ట్రీటీ యొక్క నెసెసిటీ ఏంటి అంటే, ఆబ్వియస్ గా ఈ రివర్స్ అనేవి ఇండియా అండ్ పాకిస్తాన్ రెండిటికి కామన్ గా వెళ్తున్నాయి కాబట్టి దేర్ హ్యాస్ టు బి సమ్ ట్రీటీ ఇన్ ఆర్డర్ టు ఫెసిలిటేట్ ద వాటర్ షేరింగ్. సో ఈ ట్రీటీలో రైట్స్, ఆబ్లిగేషన్స్ ఏంటో చూద్దాం. అసలు మేజర్ గా ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ ట్రీటీ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ గవర్న్స్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద వాటర్స్ ఆఫ్ ద ఇండస్ రివర్ సిస్టమ్, విచ్ కన్సిస్ట్ ఆఫ్ 6 మేజర్ రివర్స్. ఇందాక అనుకున్నట్టు 6 రివర్స్ చూసాము. అయితే the western rivers were allocated to Pakistan, the eastern rivers are allocated to India. So the logic behind this would be, obvious ga Pakistan is towards the western part of India kabatti the western rivers అనేవి మనం we have given them to Pakistan. ఈ వెస్టర్న్ రివర్స్ ఏంటంటే ఇండస్, జేలం అండ్ చెనాబ్.
అలాగే మనకున్న రివర్స్ ఏంటంటే రావి, బియాస్ అండ్ సట్లెజ్. ఈ 3 ఇండియాకి ఉన్నాయి. అలాగే ఇంకొక కీ ప్రొవిజన్ ఆఫ్ దిస్ ట్రీటీ ఏంటంటే 80% ఆఫ్ ద వాటర్ ఇన్ దిస్ సిస్టమ్ మనం పాకిస్తాన్‌కి ఇచ్చేస్తే ఓన్లీ 20% ఆఫ్ దిస్ టోటల్ వాటర్స్ ఇన్ దిస్ రివర్ సిస్టమ్ ఇండియాకి ఉన్నాయి. ఇన్ ఎ వే విచ్ ఈస్ బీయింగ్ అన్‌ఫేర్. సో మనం ఈ ట్రీటీని రీవిజిట్ చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పొచ్చు. అలాగే ఇంకొక ప్రొవిజన్ వచ్చేసి ఇండియా కెన్ కన్స్ట్రక్ట్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ఆన్ వెస్టర్న్ రివర్స్ అప్ టు 3.6 మిలియన్ ఏకర్స్ ఆఫ్ ఫీట్. ఇప్పుడు దాకా మనం చేయలేదంట, విచ్ ఇస్ నాట్ డన్ సో ఫార్, బట్ వీ హ్యావ్ దట్ ప్రొవిజన్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ 3.6 మిలియన్ ఏకర్ ఫీట్ ఆఫ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ దేంట్లో వెస్టర్న్ రివర్స్ లో విచ్ ఆర్ గివెన్ టు పాకిస్తాన్. అలానే ఈ ఫెసిలిటీస్ ఏదైనా కట్టాలి అనుకుంటే వీ హ్యావ్ టు ప్రొవైడ్ పాకిస్తాన్ విత్ ప్రయర్ నోటిఫికేషన్. ముందుగా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలంట, మనం ఇలాంటి ఒక ఫెసిలిటీ కట్టుకుంటున్నాం మేము మీ వెస్టర్న్ రివర్స్ పైన అని చెప్పి ఇన్ఫార్మ్ చేయాలి. అలానే ఇంకొక ప్రొవిజన్ మేజర్ ఏంటంటే ఒక పర్మనెంట్ ఇండస్ కమిషన్ ని ఎస్టాబ్లిష్ చేశారు. దేనికోసమని? డిస్ప్యూట్ రిజల్యూషన్ కోసమని. రేపు ఎప్పుడైనా ఫ్యూచర్ లో మనకి డిస్ప్యూట్స్ వచ్చి వాటర్ షేరింగ్ లో వస్తే వీ కెన్ అప్రోచ్ పర్మనెంట్ ఇండస్ కమిషన్ అని చెప్పి. అలాగే ఇండియా చాలా సార్లు దీన్ని నెగోషియేట్ అని ట్రై చేసింది, ఎందుకంటే ఒక రకంగా అన్ఫేర్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది కాబట్టి. అలానే మల్టిపుల్ రీజన్స్ వల్ల మనం నెగోషియేట్ చేసాము. మన సైడ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే నెగోషియేషన్ కి షిఫ్టింగ్ డెమోగ్రాఫిక్స్ అండ్ ఎన్వైరన్మెంటల్ ఛాలెంజెస్. సో అది 1960లో మనం ట్రీటీ పెట్టుకుంటే ఇప్పుడు డెమోగ్రాఫిక్స్ అంటే పాపులేషన్ వైజ్ చాలా డిఫరెన్స్ వచ్చింది. వాళ్ళ పాపులేషన్ కానీ మన పాపులేషన్ కానీ మారింది. దాన్ని బట్టి నీడ్స్ అనేవి మారుతాయి. సో మనకి ఈ వాటర్ షేరింగ్ ఇప్పుడు మనకు పాకిస్తాన్ కంటే ఎక్కువ పాపులేషన్ ఉన్నప్పుడు మనకి నీడ్స్ కూడా ఎక్కువ ఉన్నప్పుడు వి రిక్వైర్ మోర్ వాటర్. సో అలాంటి డెమోగ్రఫిక్స్ మారిపోతున్నాయి కాబట్టి మాకు ఈ ట్రీటీని రీఅసెస్ చేయాలి అని చెప్పి మనం చాలాసార్లు అడిగామంటాం. అలానే క్లీన్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ టైడ్ టు గ్లోబల్ ఎమిషన్ గోల్స్. ఇప్పుడున్న దాంట్లో మనం రెన్యూవబుల్ ఎనర్జీ వైపు షిఫ్ట్ అవుతా ఉన్నాము. సో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ అనేది ఒక రెన్యూవబుల్ ఎనర్జీ ఫామ్ కాబట్టి మనకు అది వాడుకోవాలి అన్న ఇంటెన్షన్తో కూడా మనం ఇండస్ వాటర్ ట్రీటీని రీవిజిట్ చేయమని అడుగుతా ఉన్నాము. అలానే డిస్ప్యూట్స్ ఓవర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్. సో ఇప్పుడు ఇలాంటి ఒక ట్రీటీ జరిగినప్పుడు మెజారిటీ ఆఫ్ ఇట్ వాళ్ళకి పాకిస్తాన్ సైడ్ వెళ్ళినప్పుడు మనం ఏదైనా ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలన్నా కూడా ఆబ్వియస్ గా డిస్ప్యూట్స్ వస్తాయి, విచ్ ఇస్ ఆ కింద పాయింట్ లో మనం అదే డిస్కస్ చేసుకున్నాం. ఏంటంటే మనం కిషన్ గంగా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, అలానే రాట్లే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, ఈ రెండు మనం కన్స్ట్రక్ట్ చేద్దాము అని చెప్పి అనుకున్నాము, కానీ పాకిస్తాన్ అనేది ఒప్పుకోలేదు. సో ఇలాంటి డిస్ప్యూట్స్ అరైజ్ అవుతున్నాయి కాబట్టి ఈ ట్రీటీని రీఅసెస్ చేద్దాము అన్న ఇంటెన్షన్ కూడా ఇండియాకు ఉంది. సో ఇప్పుడున్న కాంటెక్స్ట్ లో ఈ ట్రీటీ యొక్క సస్పెన్షన్ వల్ల మనకి వచ్చే ఇంప్లికేషన్స్ ఏంటి అని చూద్దాం. సో ఫస్ట్ ఇంప్లికేషన్స్ టువర్డ్స్ ఇండియా, మనకి జరిగే పాజిటివ్స్ ఏంటి అని చూస్తే ఎక్స్పాండెడ్ స్ట్రాటజిక్ ఆప్షన్స్ ఫర్ ఇండియా. ఏమవుతుంది దీనివల్ల? మనం మొత్తం వీ కెన్ హ్యావ్ యాక్సెస్ టు ఆల్ ద రివర్స్ ఇన్ దిస్ సిస్టమ్. దానివల్ల మనం స్ట్రాటజిక్ ఆపరేషన్స్ ని ఆర్ గ్రేటర్ అటానమీ అనేది మనకి వస్తుంది. అలానే సెసేషన్ ఆఫ్ డేటా షేరింగ్. మనం ఇప్పుడు ఈ వాటర్ ఫ్లో డేటాని పాకిస్తాన్తో యాక్చువల్లీ షేర్ చేయాలన్నమాట. దీనివల్ల మనకి షేర్ చేయాల్సిన అవసరం లేదు, మనకి ఇంకా గ్రేటర్ అటానమీ అనేది వస్తుంది. నెక్స్ట్, ఫ్రీడమ్ ఫ్రమ్ డిజైన్ అండ్ ఆపరేషనల్ కన్స్ట్రెయింట్స్. మనకేంటి ఇలాంటి ఇందాక డిస్కస్ చేసినట్టు కిషన్ గంగా కానీ రాట్లే కానీ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ ని మనం ఇలాంటి వెస్టర్న్ రివర్స్ మీద డిజైన్ చేద్దాం అనుకున్నప్పుడు మనకి ఇంకా కన్స్టెంట్ అనేది ఉండదు. కన్స్టెంట్ అంటే లిమిటేషన్, లేదా వాళ్ళ సైడ్ నుంచి మనకి ఏదన్నా ఒక కన్స్టెంట్ అనేది మనకి రాదు. సో అదొక అడ్వాంటేజ్ ఇండియాకి. అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. రిజర్వాయర్ ఫ్లషింగ్ అనేది ఎలా అవుతుంది. సో ఇలా చూసుకుంటే ఇండియాకి చాలా ఫేవరబుల్ పాయింట్సే ఉన్నాయి. అండ్ అలానే ఇంప్లికేషన్స్ టు పాకిస్తాన్ చూసుకుంటే అసలు 80% ఆఫ్ ద కల్టివేటెడ్ ల్యాండ్ రిలైస్ ఆన్ దిస్ వాటర్.
సో ఇక్కడ అర్థమవుతుంది హౌ ఇంపార్టెంట్ దిస్ ఇండస్ వాటర్స్ ట్రీటీ ఆర్ ద రివర్స్ ఆఫ్ ఇండస్ వాటర్ సిస్టమ్ ఈజ్ ఫర్ పాకిస్తాన్ అని. అలానే 93% ఆఫ్ ద వాటర్ సపోర్ట్స్ ఇరిగేషన్, సస్టైనింగ్ అగ్రికల్చర్, ద కంట్రీస్ ఎకనామిక్ బ్యాక్ బోన్. సో దీంట్లో 93% ఆఫ్ దిస్ రివర్ సిస్టమ్ లో వాటర్ ఇట్ సపోర్ట్స్ ఇరిగేషన్, సో విచ్ ఇస్ వెరీ క్రూషియల్ ఫర్ ద పాకిస్తాన్స్ ఎకానమీ. అలాగే ఓవర్ 237 million people live in the Indus basin. సో ఆల్మోస్ట్ 61% ఆఫ్ ద పాకిస్తాన్స్ పాపులేషన్ ఈ ఇండస్ బేసిన్ లోనే బతుకుతున్నారంట. అండ్ ఆల్సో 25% ఆఫ్ పాకిస్తాన్స్ జీడిపి కూడా దీనికి క్రూషియల్. సో సస్పెండింగ్ దిస్ ట్రీటీ ఈస్ వెరీ ఎఫెక్టివ్ టు ఇండియా అండ్ ఆల్సో it has high implications towards పాకిస్తాన్. సో మనం ఈ ట్రీటీ యొక్క కాంటెక్స్ట్ చూసాము, అలాగే ఇండస్ రివర్ సిస్టంలో ఉన్న రివర్స్ చూసాము, అలాగే ఈ ట్రీటీ యొక్క బ్యాక్డ్రాప్ చూసాము, అలాగే ఈ ట్రీటీలో ఉన్న కీ ప్రొవిజన్స్ చూసాము, అలాగే ఈ ట్రీటీ సస్పెండ్ చేయడం వల్ల జరిగే ఇంప్లికేషన్స్ ఏంటి, ఇండియాకి ఇంప్లికేషన్స్ ఏంటి, పాకిస్తాన్కి ఇంప్లికేషన్స్ ఏంటి, ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో నెక్స్ట్ లెట్స్ గెట్ ఇన్ టు ప్రాక్టీస్ క్వశ్చన్. సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే మీకు ఒక ప్రిలిమ్స్ మోడల్లో ఒక ఆబ్జెక్టివ్ క్వశ్చన్, మెయిన్స్ మోడల్లో ఒక సబ్జెక్టివ్ క్వశ్చన్ ఐ హావ్ డిజైన్డ్. So let's look at the prelims question, which is according to the Indus Waters Treaty of 1960, which of the following rivers were primarily allocated to India? So you have to solve this question. Alage mains question kuda you just try to attempt the mains question, which is the Indus Waters Treaty has been a significant, albeit sometimes strained, framework for water sharing between India and Pakistan. Discuss the key provisions of the treaty and analyze the factors that have led to recent calls for its review and modification. So మనం డిస్కస్ చేసిన దాంట్లో నుంచి యూ ట్రై టు అటెంప్ట్ దిస్ మెయిన్స్ క్వశ్చన్, ఆబ్జెక్టివ్ క్వశ్చన్. అలానే మీకు ఒక టాస్క్ కూడా ఇస్తున్నాను, విచ్ ఈస్ టు ఫైండ్ అవుట్ ద ఆరిజిన్స్ అండ్ అదర్ డీటెయిల్స్ ఆఫ్ ఆల్ ద రివర్స్ ఇన్ ది సిస్టమ్. సో వీ హ్యావ్ ఓన్లీ డిస్కస్డ్ అబౌట్ ద ఇండస్ రివర్. అలా కాకుండా ఇంకొక 5 రివర్స్ అని డిస్కస్ చేసుకున్నాం కదా, విచ్ ఆర్ జేలం, చేనాబ్, రావి, బియాస్ అండ్ సట్లెజ్. ఈ 5 రివర్స్ యొక్క ఆరిజిన్ ఏంటి, అవి ఎక్కడ డ్రైన్ అవుతున్నాయి, ఏ స్టేట్స్ లో ఫ్లో అవుతున్నాయి, ఇలాంటి ఒక కీ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో యూ హ్యావ్ టు ఫైండ్ దమ్ అవుట్. అట్ ద సేమ్ టైం కిషన్ గంగా గురించి, రాట్ల హెచ్ఈపి గురించి, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ గురించి మనం డిస్కస్ చేసాం కదా. సో ట్రై టు ఫైండ్ అవుట్ కీ ప్రొవిజన్స్ ఆర్ ఆ ప్రాజెక్ట్స్ గురించి కూడా యూ ట్రై టు ఫైండ్ ఇట్ అవుట్. So these are your tasks. You try to solve the questions and try to complete the tasks. Thank you.